ఆశ హద్దులు దాటింది. 15 లక్షలు ఇచ్చినా ప్రాణం నిలవలేదు. వ్యాపార లావాదేవీలే కారణమంటూ పోలీసులు భావిస్తుంటే ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అనుమానాలకు తావిస్తుంది. కాళ్ళు చేతులు కట్టి మెడకు ఉరివేసి కార్ఖానావాసి హత్యకు గురికాగా 5 రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. మొదటి నుంచి వారిపైనే అనుమానం వ్యక్తం చేసిన అతని భార్య అనుమానమే నిజం కాగా ఇక పోలీసుల విచారణలో అదే నిజమని తేలింది. కార్ఖానా పోలీసులకు టెన్షన్ పెట్టిన మిస్సింగ్ కేసు కాస్త ఇప్పుడు హత్య కేసుగా మారగా పాన్ మసాలా వ్యాపారి కాస్త సబ్ డీలర్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. గుర్తుపట్టలేని స్థితిలో పంట పొలాల్లో ఉన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోధించగా సొంతింటికి తీసుకురాలేని స్థితిలో అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ డెడ్ బాడీని ట్రేస్ అవుట్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో విక్రంపురి కాలనీ ఇది. పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్న ఈ కాలనీ ఎప్పుడు నిశ్శబ్దానికి నిలయంగా ఉంటుంది. అంతా సంపన్నులే కావడంతో అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లు ఇక్కడ నివాసం ఉంటుండగా ఎప్పుడు చూసినా పెన్ డ్రాప్ సైలెన్స్ కాలనీ ఉంటుంది. ఇదే కాలనీలో ఫ్లాట్ నెంబర్ 7, 8లో బొల్లు రమేష్, జనని దంపతులు నివాసం ఉంటున్నారు. వారిది సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారు కాగా చాలా ఏళ్లుగా అక్కడే ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు బయట వారితో వారికి అంతగా పరిచయం లేకపోగా ఉన్నామా లేమానట్లుగా వారక్కడ నివాసం ఉంటున్నారు. జనని ఓ ప్రభుత్వ ఉద్యోగి కాగా రమేష్, కమల్ పాన్ మసాలకు డిస్ట్రిబ్యూటర్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడు ఉదయం కాగానే ఎవరి పనుల్లో వారు వెళ్లిపోగా ఈ నెల 18వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేష్ ఇంటికి తిరిగి రాలేదు. వ్యాపార పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు వెళ్లిన రమేష్ తర్వాత రోజుకి ఇంటికి రాకపోవడంతో ఇక అనుమానం కలిగిన ఆయన భార్య జనని 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట సమయంలో కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఈ మధ్య కాలంలో వ్యాపార లావాదేవీల విషయంలో బండ్లగూడకు చెందిన సజిద్ అహ్మద్ ఖాన్ కాద్రితో గొడవలు ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేయగా ఇక పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. కార్ఖానా సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ నరేష్ కేసు ఐఓగా ఫిర్యాదు అందుకోగా ఇక సెల్ ఫోన్ టవర్ తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేసులు ఛేదించేందుకు సిద్ధమయ్యారు. నార్త్ జోన్ డీసీపీ శోధనారశ్మి ఆదేశాలతో ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో వారు అనుమానం వ్యక్తం చేస్తున్న కాద్రిని పట్టుకుని తనదైన స్టైల్లో విచారించారు. దానికి తోడు రమేష్ లొకేషన్ ఖమ్మం సూర్యాపేట మధ్యలో చూపించడంతో ఇక ఏం చేశారంటూ గట్టిగానే విచారించగా రమేష్ ను హత్య చేసి అక్కడే పడవేసినట్లు అంగీకరించారు. డబ్బుల కోసం రమేష్ ను కిడ్నాప్ చేసిన కాద్రి నలుగురు కలిసి ఖమ్మం సూర్యాపేట మార్గంలో వెళ్లామని, మార్గ మధ్యంలో డబ్బులు కావాలని బెదిరించడంతో 15 లక్షల రూపాయల ట్రాన్స్ఫార్మ్ కూడా చేశారని పోలీసుల విచారణలో తేలగా సబ్ డీలర్ గా రమేష్ వద్ద ఉన్న సరుకు తీసుకుంటున్న కాద్రి అతని వద్ద డబ్బులు బాగా ఉన్నాయని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్ చేసి డబ్బులు ఇచ్చాక వదిలేస్తారనుకుంటే మరలా డబ్బులు కావాలని అడిగారో లేక కిడ్నాప్ విషయం బయటపడుతుందని భావించారు. ఇంకేమైనా కారణమో తెలియదు కానీ కుసుమంచి మండలంలో లింగారం తడ్డ వద్ద ఉన్న మిరపచేనులోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నిలిమి చంపడంతో పాటు గుర్తుపట్టకుండా మొహంపై బండరాయితో మోదీ హత్య చేశారు. అయితే 5 రోజుల అనంతరం విషయం బయటపడగా స్థానికంగా అక్కడి వారు మిర్చి తోటలో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడం, అదే సమయానికి సెల్ ఫోన్ సిగ్నల్లో నిందితుడు సజిద్ ఇచ్చిన సమాచారంతో కార్ఖానా పోలీసులు రమేష్ మృతదేహాన్ని గుర్తించగా ఇక పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండడంతో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించగా తీసుకొచ్చే పరిస్థితి లేక అక్కడే దహన సంస్కారాలు పూర్తి చేశారు. 14/20/25 మ్యాన్ మిస్సింగ్ కేసు 19th రోజు రిపోర్ట్ కావడం జరిగింది. మిస్ అయినటువంటి వ్యక్తి రమేష్, బొల్ల రమేష్ అని చెప్పేసి అతను మసాలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దానికి ఏజెంట్, ప్రధాన ఏజెంట్. అతను వేరే ఆర్థిక లావాదేవీలతోటి ఎవరో చంపేసి పడించడం ట్రాక్ చేయడం జరిగింది. చేసేసి ఈరోజు మార్నింగ్ ఒక వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను తన యొక్క ఒక వ్యక్తిని మేము నలుగురం కలిసి చంపేసామని చెప్పడం జరిగింది. అందులో రమేష్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటనలో అసలు నిందితుడు కాదర్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా హత్యకు సహకరించిన మరో 3 పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నం కాగా గుట్కాలు కావాలని నమ్మించి అతని వ్యాపారం మాట్లాడాలంటూ తీసుకెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ చేసి అతుదారుణంగా హత్య చేసిన ఘటన కాస్త రమేష్ కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని మిగల్చగా చివరి చూపు చూసుకొని కనీసం దహ సంస్కారాలు పూర్తిగా చేయలేని స్థితిలో అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మంచి పేరును తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండలు మనవే. అందాల బంధం ఉంది ఈ నెలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. కంటోన్మెంట్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నాగినేని సరిత, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు. బాలకృష్ణ వద్దన్నారు. ఫణికుమార్ ఓకే చెప్పారు. ఫలితంగా నిర్మాణానికి సిద్ధమైన అక్రమ కట్టడాలు చేతులు మారిన లక్షలాది రూపాయలు. ఇది ఆ వార్డులో జరుగుతున్న ప్రచారం. ఇందులో నిజమెంత? ఫిర్యాదు అందిన అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఆ ఫిర్యాదులో నిజముందా, లేక సెటిల్మెంట్ కొరకు ఫిర్యాదు చేస్తున్నారా? ఇలా ఆ వార్డుల్లో జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు. ఇంతకీ ఏ వార్డు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? ఇంజనీర్లు ఇదేమి గోలా? ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ లోని అతిపెద్ద మురికివాడగా 2వ వార్డు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నిరుపేదలు ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కాలనీలో సైతం సంపన్నుల జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఖాళీ స్థలం ఉందంటే కోట్లలో విలువ పెరుగుతుంది. మురికివాడ ప్రాంతంలో అంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ కు అతి సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో ఖాళీ జాగా ఉందంటే చాలు కోట్ల రూపాయలు పెరుగుతుంది. బేగంపేటను ఆనుకుని ఉన్న రసూల్పుర, ఇందిరమ్మ నగర్ ప్రాంతం అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉంది. స్థానికంగా వందలాది గోదాముల వ్యాపార సముదాయాలు ఉన్నాయి. నగరం నడిబడ్డులో ఉండడంతో వ్యాపారులకు సైతం అనుకూల ప్రాంతం కావడంతో భారీ డిమాండ్ ఉంది. 2వ వార్డు రసూల్పుర, మార్గదర్శి కాలనీ, ఉషా గౌడన్, సిల్వర్ కాంపౌండ్, డబుల్ బెడ్రూమ్స్ తదితర ప్రాంతాల్లో జోరుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్థానికంగా జరుగుతున్న నిర్మాణాలపై కంటోన్మెంట్ బోర్డు అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండటంతో ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా వరుసగా బోర్డుకు 2వ వార్డులో జరుగుతున్న నిర్మాణాలపై ఫిర్యాదులు అందడం అధికారులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు అధికారికంగా అందిన ఫిర్యాదుపై బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏం చేయాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు. కంటోన్మెంట్ 2వ వార్డు సీసీపీగా గతంలో బాలకృష్ణ పనిచేశారు. ఆయన హయాంలో ఉషా గౌడంతో పాటు మార్గదర్శి కాలనీ, సిల్వర్ కాంపౌండ్ ప్రాంతంలో నిర్మాణం కొరకు ప్రయత్నించినప్పటికీ అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరించి సెంట్రింగ్లను కూల్చివేశారు. గత 5 నెలల క్రితం బాలకృష్ణ పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో ఫణికుమార్ 2వ వార్డు సీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఉషా గౌడన్ వద్ద నూతనంగా చేపట్టిన నిర్మాణదారుడు పెంట్ హౌస్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మార్గదర్శి కాలనీలో సైతం ఓ స్థలంలో భారీగా షెడ్లు వెలిశాయి. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులకు ఆశ్రయం కల్పించేలా షెడ్లను ఏర్పాటు చేశారు. 1 కాదు 2 కాదు 10 సంఖ్యలో ఖాళీ స్థలంలో షెడ్లు ఏర్పాటు చేయడంతో స్థానికంగా నివసిస్తున్న సిల్వర్ కాంపౌండ్, డబుల్ బెడ్రూమ్ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు నుండి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణంతో పాటు మరుగుదొడ్లకు సంబంధించిన అక్రమ పైప్లైన్ త్రవ్వకాలు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో సీసీపీ బాలకృష్ణ అడ్డుకుంటే ప్రస్తుతం ఆయన స్థానంలో వచ్చిన అధికారితో పాటు స్థానిక ఇంజనీర్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో యథేచ్ఛగా అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం కానిచేస్తున్నారన్న విమర్శలు సైతం లేకపోలేదు. గడిచిన వారం రోజుల్లో 2వ వార్డు నుంచి పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు స్థానిక ప్రజలు సైతం సంబంధిత నిర్మాణాలపై కంటోన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో బోర్డు అధికారులు సైతం ఆ వార్డులో ఏం జరుగుతుందన్న ఆందోళన లేకపోలేదు. కొన్ని చోట్ల స్లాబులు ఏర్పాటు చేసుకునేందుకు సెంటరింగ్ తో ఎదురు చూస్తుండగా మరికొన్ని చోట్ల అధికారులు ఓకే అంటే తమ పని తాము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. బోర్డు అధికారులు సైతం అటు వద్దనలేక ఇటు కాదనలేక నామమాత్రంగా సెంటరింగ్లు తీసివేసి మరికొందరికి నోటీసులు జారీ చేసి తమ తప్పు ఏదీ లేదన్నట్లుగా నిమ్మకుంటున్నారు. మొత్తానికి 2వ వార్డు అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుండటంతో ఫిర్యాదులు సైతం అదే స్థాయిలో అధికారులకు అందుతుండడం కోసం మేరకు. మీ సమస్యల పరిష్కారం కోసం నేను అండగా ఉంటా. మీరు కోరిందే తరువాయి చేయించే బాధ్యత నాది. కొత్త పనులకు ప్రణాళిక తయారు చేయండి. పాత పనులు త్వరగా పూర్తి చేయండి. పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేయడానికి ప్రపోజల్స్ ఇవ్వండి. నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఉపయోగంలో తీసుకురండి అంటూ రామ్ గోపాల్పేట డివిజన్ ప్రజానికానికి నేనున్నానన్న భరోసాను మాజీ మంత్రి తలసాని అందించారు. ప్రభుత్వంలో ఉన్నామా లేమా అన్నది కాదు, ప్రజల్లో ఉన్నామా లేమా అన్నదే ముఖ్యమంటూ అధికారులకు వెనువెంటనే ఆదేశాలు జారీ చేస్తూ రామ్ గోపాల్పేట డివిజన్ లో పర్యటన కొనసాగించారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని రామ్ గోపాల్పేట డివిజన్ నల్లగుట్ట జైలైన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన చేపట్టారు. 80 లక్షల వ్యయంతో నూతనంగా లైబ్రరీ నిర్మాణ పనులు జరుగుతుండగా పనులు జరుగుతున్న తీరును అధికారులతో కలిసి తలసాని పరిశీలించారు. పనులు సకాలంలో నాణ్యతతో జరగాలంటూ అధికారులను ఆదేశించడంతో పాటు స్థానికంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గ్రంథాలయం శిథిలావస్థకు చేరడంతో బస్తీవాసుల విజ్ఞప్తితో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేయడం జరిగిందని, మొదటి అంతస్తులో గ్రంథాలయం, మరో అంతస్తులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.
పనులు త్వరితగతిన నాణ్యతలో జరగాలంటూ అధికారులను కలిసి పర్యటన చేసి పరిశీలించడంతో పాటు గత 10 సంవత్సరాల్లో జరిగిన పనులను తాను చేసిన అభివృద్ధి నిదర్శనమంటూ తలసాని తెలియజేశారు. భవనం వెనుక ఖాళీ స్థలం నిరుపయోగంగా ఉందంటూ బస్తీవాసులు తలసానికి వివరించగా అందరికీ అందుబాటులో ఉపయోగకరంగా ఉండేలా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. పాత సీసీ రోడ్డు గుంతలమయంగా మారడంతో కొత్త సీసీ రోడ్డు ఏర్పాటుకు ప్రపోజల్స్ రెడీ చేయాలంటూ సూచించారు. అనంతరం సుభాష్ మైదాన్లో పర్యటించి పాత్వే నిర్మాణం, ల్యాండ్స్కేపింగ్ తో పాటు మొక్కలతో గ్రీనరీ, ఓపెన్ జిమ్ తో పాటు పలు సౌకర్యాలను మైదానాన్ని మార్చాలంటూ సూచించారు. పర్యటనలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, TSEWIDCEE షఫీ, వాటర్ వర్క్స్ GM వినోద్, GHMC AE శివకుమార్, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసానికి రోజువారీగా ప్రజల్లో ఉండడమే ఇష్టం కాగా అది రోజువారీ దినచర్యగా మార్చుకొని ప్రత్యేక గుర్తింపును ఆయన సొంతం చేసుకోవడం విశేషం. మొన్న సీసీ రోడ్డు వేశారు. నేడు బస్తీవాసుల నుండి సన్మానాలు అందుకుంటూ బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలతో మారుమోగించారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇందిరమనగర్ ట్రాన్స్ఫార్మర్ గల్లీలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. పనులు పూర్తి కావడంతో శనివారం ట్రాన్స్ఫార్మర్ గల్లీని సందర్శించారు. ఈ సందర్భంగా గల్లీ వాసులు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను, వార్డు బీజేపీ అధ్యక్షుడు శ్రవణ్, మాజీ అధ్యక్షుడు మాదర పాషకులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. బీజేపీ నాయకులు మాటకు కట్టుబడి ఉంటారని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు. స్థానికంగా నివసిస్తున్న వారు రోజు సరిగా లేక ఇబ్బందులకు గురవుతుండటంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి సీసీ రోడ్డు వేయడం జరిగిందని, పూర్తయిన రోడ్లపై ట్రాన్స్ఫార్మర్ గల్లీ వాసులు నడుచుకుంటూ వెళ్తూ సంతోషంగా పడడం నాకు తనకెంతో ఆనందంగా ఉందని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, శ్యామ్, మమత, జై యాదవ్, జగన్, మల్లేష్, ఇఫ్రాన్, రేఖా, సతీష్, స్థానికులు సుధాకర్, సిద్ధు, ప్రవీణ్, కిట్టు, కృష్ణ, దుర్గప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనగర్ పికెట్లో పండగ వాతావరణం నెలకొంది. శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమ్మవారికి ఇంటిల్లిపాది బోనాన్ని సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. బొడ్రాయి పూజ, నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు లక్ష్మీనగర్ ఆధ్యాత్మికమయంగా మారనుంది. ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని పూజలను నిర్వహించారు. లక్ష్మీనగర్ గ్రామ పెద్దలు అతిథులను ఘనంగా సన్మానించి తమ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. శుక్రవారం లక్ష్మీనగర్ లో బొడ్రాయి 3వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేలా లక్ష్మీనగర్ గ్రామ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు బొడ్రాయి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. బొడ్రాయి వద్ద పటం వేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం బొడ్రాయికి బోనాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. రాత్రి గావు పట్టారు. శనివారం శ్రీదేవి నల్లపోచమ్మ అమ్మవారికి పుట్టకమ్మాట నిర్వహించారు. సాయంత్రం నల్లపోచమ్మ గంగదెప్ప, రాత్రి ఒగ్గు కథ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీనగర్ బస్తీ వాసులంతా పండుగల కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ప్రతి ఇంట్లో బొడ్రాయి వార్షికోత్సవ వేడుకల సందడి కనిపించింది. కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బొడ్రాయి వద్ద సాగే పూజా కార్యక్రమాలను వీక్షిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఘట్టం, అగ్నిగుండం, తొక్కుడు, బోనాల సమర్పణ చేయనున్నారు. బొడ్రాయి వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో లక్ష్మీనగర్ గ్రామ పెద్దల ఆహ్వానాలతో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సైతం పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ లక్ష్మీనగర్ గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు బొడ్రాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ వంశతిలక్ ను లక్ష్మీనగర్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బస్తీ పెద్దలకు, లక్ష్మీనగర్ వాసులకు టిఎన్ వంశతిలక్ బొడ్రాయి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీనగర్ వాసులంతా కలిసికట్టుగా వేడుకలు జరుపుకుంటూ గ్రామ సంస్కృతిని చాటుతుండడం పట్ల టిఎన్ వంశతిలక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్లో విద్యాభ్యాసాన్ని మెరుగుపరుస్తూ తల్లిదండ్రులు, టీచర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ను కంటోన్మెంట్ బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై బాలికలు చేసిన ప్రదర్శన అబ్బురపరచగా ప్రభుత్వ స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాభ్యాసం అందిస్తున్నట్లు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని స్టూడెంట్స్ ను అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానంటూ జంపన హామీ అందించారు. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కు పిల్లల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలంటూ తెలియజేయడంతో మీ అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలంటూ జంపన సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చాముండేశ్వరి, ఉపాధ్యాయులు కల్పన, లక్ష్మి, గాయత్రి, ఉదయ, ఇందిర, జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ కార్యక్రమమైనా అందరి చూపు ఆ గుడిసెల వైపే.
ఉత్తరయ్య గుడిసెలంటే చాలు అంతా అక్కడ కార్యక్రమం చేయడానికి ఇష్టపడుతుండగా ఇక ఉత్తరయ్య సారథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒక రోజు ముందుగానే ఎడ్యుకేషన్ ఫెయిర్ తో గుడిసెవాసుల పిల్లలకు అవగాహన కల్పించారు. కంటోన్మెంట్ మట్ఫోర్డ్లోని ఉత్తరయ్య గుడిసెల్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఆశ్రిత జై భీమ్ రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ వారు నిర్వహించారు. కార్యక్రమంలో అతిథులుగా రాజేంద్ర ప్రసాద్, ఆశ్రిత డైరెక్టర్ నాగరాజు, కోఆర్డినేటర్ పర్వతాలు, బస్తీ లీడర్ ఉత్తరయ్య, అమిత్ సింగ్, ఖాదర్ హుసేన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ లో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన, సౌర విద్యుత్ వినియోగము, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయము, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించారు. కాలుష్య నివారణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేసే విధానాన్ని చిన్నారులకు తెలియజెప్పారు. కార్యక్రమంలో లర్నింగ్ సెంటర్ టీచర్స్ శివమ్మ, నగ్మ, పర్వీన్, చిన్నమ్మ, రజని, బుగ్గయ్య, నారాయణస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. 2 నెలల క్రితం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి స్థానికులకు హామీ ఇచ్చారు. మీ నీటి కష్టాలు తీరుతాయని, అధికారులను రంగంలోకి దింపి నీటి కష్టాలు పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక నాయకురాలు నాగినేని సరిత వెంట ఉండి మరీ పనులు పూర్తయ్యే వరకు ప్రతిరోజు అధికారులతో టచ్లో ఉంటూ ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందించడంతో పాటు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు నిర్వహించిన చోట ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయించి స్థానికుల అభినందనలు పొందారు. కంటోన్మెంట్ 7వ వార్డు ఓల్డ్ శాస్త్రీనగర్, న్యూ శాస్త్రీనగర్లలో మంచినీటి సమస్య నెలకొంది. గతంలో మంచినీటి పునరుద్ధరణ కొరకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. 2 నెలల క్రితం నాగినేని సరిత విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటర్ వర్క్స్ అధికారులకు సమాచారం అందించి పైప్ లైన్ పనులు పూర్తి చేసి మంచినీటి సరఫరాను చేయాలని కోరారు. అధికారులు సైతం స్థానికంగా పైప్ లైన్ పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చారు. మహిళా నాయకురాలు నాగినేని సరిత శాస్త్రీనగర్ వాసులకు అందుబాటులో ఉంటూ అటు అధికారులతో ఇటు శాస్త్రీనగర్ వాసులతో సంప్రదింపులు జరుపుతూ పనులను పూర్తయ్యేందుకు కృషి చేశారు. పైప్ లైన్ పనులు జరిగే చోట ప్యాచ్ వర్క్ పనులను సైతం నాగినేని సరిత పూర్తి చేయించారు. ఈ సందర్భంగా శాస్త్రీనగర్ వాసులు నాగినేని సరితకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ వార్డు నూతన అధ్యక్షులు మరింత జోష్గా వార్డులలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుల హోదాలో కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ విజయవంతం చేస్తూ తన మార్కును బదిలీ చేసుకుంటున్నారు. 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని రసల్పురాలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శ్రవణ్ తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు వార్డుల వారీగా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం రంగనాథన్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గణేష్, బీజేపీ నాయకులు శ్రీశైలం, సతీష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నాయకులు తరలివచ్చారు. జైపాల్ రాజేష్ ఆహ్వానం మేరకు బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుఖా, నర్మదా మల్లికార్జున్, సీనియర్ నాయకుడు సతీష్ కుమార్, ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను నేటి భావితరాలకు తెలియజేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని జైపాల్ రాకేష్ తెలిపారు. బాపూజీనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జైపాల్ రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సునీత, వెంకటాచారి, ప్రదీప్, ఆంజనేయులు, దమయంతి, చిన్న వీరయ్య, వెంకటేష్ తదితరులు 1వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ డివిజన్ లో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి తెచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంవిధాన గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని మోండా డివిజన్ హిల్ స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జితేంద్ర గుప్తా, ప్రశాంత్, చిన్న వీరయ్య, సురేష్, తరుణ్, లడ్డు, అనిల్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. మారడపల్లి షనాయ్ మైదానంలో సిటీ సివిల్ కోర్టు మహిళా అడ్వకేట్స్ కు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. జనార్దన్ రెడ్డి మెమోరియల్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్స్ ను సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొంత దీపికా నరేష్ పాల్గొని క్రికెట్ పోటీలను వీక్షించారు. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లను కొంత దీపికా నరేష్ అభినందించారు. మారడపల్లిలోని కిబో కిడ్స్ ప్లే స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ విశిష్టత తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులు, జాతీయ జెండా తదితర అంశాలపై ప్లే స్కూల్ చిన్నారులకు వివరించారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ విద్యార్థులతో కలిసి సందడి చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు క్రీడల పోటీలను ఏర్పాటు చేశారు.
హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నందికొండ నరసింహరావుకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శనివారం జస్టిస్ నరసింహరావు ఛాంబర్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం వడ్రబస్తీ ప్రాంతానికి చెందిన ఆలయ అర్చకులు రాజేష్ శర్మ జస్టిస్ నరసింహరావు ఛాంబర్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందని రాజేష్ శర్మ తెలిపారు. బ్రహ్మరాం బ్రహ్మరాం బ్రహ్మణా బ్రహ్మరాం బ్రహ్మరాం బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణా బ్రహ్మరాం బ్రహ్మరాం బ్రహ్మణ. మహబూబ్ కళాశాల హై స్కూల్లో జరిగిన వార్షికోత్సవ వేడుకలు అగ్రహం అనే విధంగా కొనసాగాయి. పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ పాఠశాల గొప్పతనాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్ కాలేజ్ అధ్యక్షుడు పిఎల్ శ్రీనివాస్, రవీంద్రనాథ్, భగవతి, యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. భరతనాట్యంతో విద్యార్థులు చేసిన కార్యక్రమం చూడముచ్చటగా కొనసాగింది. దేశభక్తి గీతాలతో పాటు పలు పాటలను విద్యార్థులు నృత్యాలు చేస్తూ వార్షికోత్సవ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ యాదగిరి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు బానక నర్మదా మల్లికార్జున్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ కార్యక్రమాలను సైతం ఎంపీ ఈటెల రాజేందర్ను అతిథిగా ఆహ్వానిస్తూ ఆయనచే ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో కియా కార్ల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ల షోరూంలో ఉద్యోగులు పోటీపడుతూ ఈటెల రాజేందర్తో ఫోటోలు దిగారు. మారడపల్లి తుకారం గేట్లోని ఓ మెడికల్ గోదాంపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. తుకారం గేట్లోని సిద్ధి శ్రీధర్ అనే వ్యక్తి అనుమతి లేకుండా మెడిసిన్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించగా 2,20,000 రూపాయల మందులు గోదాంలో లభ్యమయ్యాయి. ఎటువంటి అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు వారి విచారణలో తేలగా 27 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రైడ్స్ లో సికింద్రాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గోవింద్ సింగ్, మలక్పేట ఇన్స్పెక్టర్ అనిల్, బేగంపేట ఇన్స్పెక్టర్ రేణుకాతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ కన్ను మూశారు. నిన్న రాత్రి సమయంలో సకలమ్మ చివరి శ్వాస విడేగా మేడ్చల్లోని ఆమె స్వగృహానికి తరలించారు. ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేయగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి పార్థివ దేహాన్ని చూసి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు సోదరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు నేతలు సకలమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. లష్కర్ ప్రాంతంలో జరిగిన సంక్షిప్త వార్తా విశేషాలను ఓసారి చూద్దాం. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణాంక్, సీనియర్ నాయకుడు రావుల శ్రీధరెడ్డిలో శనివారం టకారా బస్తీలోని పద్మారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. డెహ్రాడూన్లో గుండెపోటుకు గురైన పద్మారావుకు వెంటనే చికిత్స అందించి స్టంట్ వేయడంలో ప్రాణాపాయం తప్పింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నూతన కమిటీల ఏర్పాటు జరిగింది. కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ ఆదేశాల మేరకు అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. 3 ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 5 సెక్రటరీలు, 5 కార్యదర్శులను నియమిస్తూ నియామక పత్రాన్ని డివిజన్ అధ్యక్షుడు గణేష్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్, గంట రాజుసాగర్, జలీల్, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ ఈస్ట్ మారడపల్లిలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్డీ నగేష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. టీచర్స్ కాలనీలో గత 3 రోజులుగా డ్రైనేజీ సమస్య నెలకొనడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశారు. స్థానికంగా పలుచోట్ల వీధి దీపాలు వెలగకపోవడంతో ఆయా శాఖల అధికారుల దృష్టికి ఆర్డీ నగేష్ యాదవ్ తీసుకెళ్లి మరమ్మతులు చేయించారు. కార్యక్రమంలో సల్మాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు సానాది శ్రీనివాస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుందని సానాది శ్రీనివాసరావు తెలిపారు. మారడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 సంవత్సరాల వృద్ధురాలు అదృశ్యమైంది. సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన బల్లమ్మ ఇంటి వద్ద నుండి బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మారడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.